శ్రీమాత్రే నమః. అందరికీ నమస్సుమాంజలి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ శ్రీమాత అరవిందుల ప్రథమ సమాగమం. ఒక్కరిలోనే ఆ ఇరువురు అమరులైన వారిరువురు కూడా ఒక్కరే, ఒకే అస్తిత్వం, రెండు శరీరాలుగా రూపొందాయి అంటారు సావిత్రిలో శ్రీ అరవిందులు. ఇక శ్రీమాత వితౌట్ హిమ్ ఐ ఎగ్జిస్ట్ నాట్, వితౌట్ మీ హీ ఈజ్ అన్మానిఫెస్ట్. వారు లేనిదే నాకు ఉనికి లేదు, నేను లేకుండా వారు వ్యక్తం అవ్వలేరు అంటారు అమ్మ. అయితే ఒక సాధకుడు ఎలా మీకు శ్రీ అరవిందోతో ఎప్పుడు ఎలా కలుసుకున్నారు మీ జీవితంలో అని అంటే, అమ్మ కరెక్ట్గా నేను అది చెప్పలేను, కానీ నేను బై బర్తే ఆ చైతన్యంతో, అంటే మీరు సత్యచేతన పట్ల ఎప్పటి నుండి అవగాహన ఉండరు, అలాగే శ్రీ అరవిందులను మీరు ఎలా కలుసుకున్నారు ఎప్పటి నుండి మీకు అని అడిగిన ఒక సాధకుడి ప్రశ్నకు, అమ్మ నేను ఖచ్చితంగా చిన్నప్పుడు ఇది అని ఒక డేట్ అంటూ చెప్పలేను, కానీ నేను అదే బై బర్త్ పుట్టినప్పుడే అదే చేతనతో, సత్యచేతనతోనే జన్మించినట్టుగా నాకు అవగాహన ఉంది. అలాగే 5 సంవత్సరాల వయసులోనే నాకు ఊర్ధ్వ శక్తులు డిసెండ్ అవ్వడం కానీ, ఆ చైతన్య అంతరాత్మిక చైతన్య అవగాహన కానీ నెమ్మదిగా వస్తూనే ఉండేది. ఇక 11-13 సంవత్సరాలలో అది మరింత దృఢంగా నాలో ఏర్పడింది అంటారు అమ్మ. అప్పుడు కొంతమంది నాకు స్వప్నావస్థలో, కొంతమంది నాకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఏవి తెలియనప్పటికీ కూడా కొంతమంది గురువులు నాకు వచ్చి కొంత ఆధ్యాత్మిక సూచనలు ఇస్తూ ఉండేవాళ్ళు. అందులో ఒక గురువు తరచుగా నాకు కనిపించి సూచనలు ఇస్తూ ఉండేవారు. కొంతమంది గురువులను నేను తర్వాత కూడా కలుసుకున్నాను అంటారు అమ్మ. అయితే ఆ తరచుగా కనిపించే సూచనలు ఇచ్చే ఆ గురువును తను కృష్ణ అని పేరు పెట్టుకొని పిలిచేవారు. అప్పటికి అమ్మకు ఈ భారతీయ సంప్రదాయాలతో కానీ దేని గురించి, ఆధ్యాత్మికత గురించి ఏమాత్రం పరిచయం కాలేదు. తర్వాత శ్రీమాత హస్బెండ్ పాల్ రిచర్డ్ 1910లో ఇక్కడ ఫ్రెంచ్ టెరిటరీ అయిన పాండిచ్చేరికి రావడం జరిగింది. వచ్చి శ్రీ అరవిందుల గురించి చెప్తే అమ్మ అప్పుడు విన్నారు. అతను వెళ్ళి చెప్తే విన్న తర్వాత 1914లో మార్చ్ 5న జెనీవా నుండి కగమార్ అనే జపనీస్ స్టీమర్లో పాల్ రిచర్డ్ ఇద్దరు కలిసి బయలుదేరి కొలంబో చేరారు. మళ్ళీ అక్కడి నుండి ధనుష్కోటి నుండి వేరే షిప్లో వెళ్ళి ఆ తర్వాత రైలులో ప్రయాణించి 1914 సంవత్సరం మార్చి 29వ తేదీ మధ్యాహ్నం 3:30 మొదటిసారి అమ్మ శ్రీ అరవిందుల్ని కలిశారు. శ్రీ అరవిందుల్ని చూడగానే అమ్మ తన స్వప్నాల్లో పలుమార్లు దర్శనమిచ్చి యోగ సూచనలు అందించిన మహనీయమూర్తి వీరే కదా, తాను కృష్ణ అని పిలుచుకునేది వీరినే కదా అని వెంటనే గుర్తించారు అమ్మ. ఇక శ్రీ అరవిందుల వారు మిర్రాన్ని చూసిన ఆ క్షణంలోనే అమ్మ వచ్చినప్పుడు తెలుసుకొని ఆ మెట్ల మీద ఫ్రాంకిస్కో అనే ఫ్రాన్స్వా మార్తాండ వీధిలో మెట్ల మీద నిలబడి శ్రీ అరవిందుల వారు శ్రీమాతకు పాల్ రిచర్డ్కు స్వాగతం పలికారు. తర్వాత వెళ్ళి శ్రీ అరవిందుల వారి చైర్లో కూర్చున్న తర్వాత అమ్మ శ్రీ అరవిందుల పాదాల దగ్గర కూర్చొని ధ్యానంలో నిమగ్నమయ్యారు. అప్పుడు అమ్మను చూడగానే శ్రీ అరవిందుల వారు అమ్మ ఒక శక్తి స్వరూపిణిగా, శ్రీమాతగా, ఆదిపరాశక్తిగా గుర్తించారు. ఇక అమ్మ సమర్పణ గురించి శ్రీ అరవిందులు ఇంతవరకు సృష్టిలో ఇంతవరకు ఇలాంటి సర్వసమర్పణ అనేది సంపూర్ణంగా ఒక పసిబుడ్డలాగా సర్వసమర్పణ చేసుకున్నది ఇంతవరకు ఎప్పుడు నభూతో నభవిష్యతి అని చెప్పారు, అనుకున్నారు. అలాగే తన మనస్సంతా శూన్యం చేసుకొని అమ్మ ఆ దైవానికి
సంపూర్ణ సమర్పణ గావించుకున్నారు. ఇంకా శ్రీ అరవిందుల వారు ఇంకొక మాట కూడా అన్నారు, అది బహుశా ఆడవారికి మాత్రమే అలా సమర్పించుకోవడం. అంటే అంతవరకు అమ్మ తను సాధించినవి మంచి సిద్ధులు ఏవైనా అవన్నింటినీ తృణప్రాయంగా పక్కకు పెట్టేసి ఒక శూన్యంగా శ్రీ అరవిందులకు సర్వసమర్పణ అయ్యారన్నట్టు. సమావేశం 29 అయితే మా మన్నాడు అమ్మ తన డైరీలో 30వ తేదీన ఇలా రాసుకున్నారు: వేలాది మంది ప్రగాఢ నిశ్చైతన్యంతో మునిగి ఉన్నప్పటికీ మనం చింతించవలసిన అవసరం లేదు. మేము నిన్న దర్శించిన మహనీయుడు, మహాపురుషుడు ఈ భూమి మీద ఉన్నారు. త్వరలోనే అంధకారం తేజస్సుగా, ప్రకాశంగా మారునని, దైవ పరిపాలన ఈ భూమిపై స్థాపించబడి రాజ్యమేలునని వారికి ఉనికి వల్ల రుజువు అవుతున్నది. అనంత కృతజ్ఞతతో నా హృదయం నిండినది. నా భక్తి మాటలు కందనిది. నా పూజ్య భావము నిరామయము అని శ్రీమాత శ్రీ అరవిందుల గురించి తన డైరీలో రాశారు. ఇంకా ఇదే వారిద్దరి కలయిక గురించి సావిత్రిలోని కొన్ని వాక్యాలను మనం చెప్పుకుందాం. ఎవరి కోసం ఆమె హృదయం ఈ సుదూర తీరాలకు వచ్చిందో, ఇక్కడే ఈ అస్పష్ట పృథ్వీపై అతడిని మొదట కలిసింది. 2 జీవితాల మధ్యనున్న తెర చీల్చబడి హృదయాల పరస్పర కలయికలో నింగిలోని తారల వలె ఆకర్షితులై ఆనందాశ్చర్యాలతో